నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. టాలీవుడ్ లో మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్స్ లో ఒకటి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్. ఇప్పటి వరకు వీళ్ళిద్దరి కలయికలో సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు వచ్చాయి. 3 చిత్రాలు కూడా ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూనే వచ్చాయి. ముఖ్యంగా అఖండ చిత్రం అయితే బాలయ్య జీవితాన్ని మార్చేసింది. సినీ ఇండస్ట్రీలో ఎన్నడూ చూడని మహర్దశని బాలయ్య ఈ సినిమా తర్వాత చూస్తున్నారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 4 భారీ బ్లాక్ బస్టర్స్ వరుసగా కొట్టడం 5 దశాబ్దాల బాలయ్య కెరియర్ లో అఖండ నుండే మొదలైంది. అలా బాలయ్యకు బోయపాటి శ్రీను ఎంతో కలిసొచ్చాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి అఖండ 2 చిత్రం చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన విషయం ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే బాలయ్యకి బోయపాటి శ్రీనుకి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చిందని, ఇద్దరి మధ్య ఈ మధ్య గొడవలు అవుతున్నాయని, రీసెంట్ గా అయితే బాలయ్య బోయపాటిపై అలిగి షూటింగ్ స్పాట్ నుంచి వాకౌట్ అయ్యారని, ఇలా ఎన్నో రకాల రూమర్స్ ప్రచారం అయ్యాయి. అయితే ఈ రూమర్స్ నిజమేనేమో అనుకుని అభిమానులు కంగారు పడ్డారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమాతో బాలయ్య ఈసారి ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొడతారని బలంగా నమ్ముతున్నారు. అలాంటి ప్రాజెక్ట్ పై ఇలాంటి రూమర్స్ వస్తే భయపడడం సహజమే మరి. అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజము లేదని ఈ సినిమాకు సంబంధించిన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. షూటింగ్ కార్యక్రమాలు చాలా సజావుగా జరుగుతుందని, బాలకృష్ణ బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి మరీ పనిచేస్తున్నారని, తమన్ అద్భుతమైన టూన్స్, గూస్ బంప్స్ రప్పించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని రెడీ చేశారని అంటున్నారు. అఖండ చిత్రం అంత పెద్ద హిట్ అవడానికి బాలయ్య బోయపాటి శ్రీను ఎంత కారణమో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా అంతే కారణం. టైటిల్స్ కార్డ్ దగ్గర నుండి క్లైమాక్స్ వరకు తమన్ కొట్టిన మ్యూజిక్ కి థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి రోమాలు నెక్కపొడుచుకున్నాయి. మొదటి భాగానికే ఆ రేంజ్ మ్యూజిక్ నిస్తే ఇక రెండో భాగానికి ఏ రేంజ్ మ్యూజిక్ నిస్తారో మీరే ఊహించుకోండి. ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీరన్ నటిస్తుండగా విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. సంజయ్ దత్ కూడా ఈ చిత్రంలో ఉన్నారని రూమర్స్ వినిపించాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది.